అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అలాగే కొంచెం కాంట్రవర్షియల్ అనిపించే టాపిక్ని విశ్లేషించబోతున్నాం. అదే బైబిల్ చెప్పే సమృద్ధి లేదా ప్రాస్పెరిటీ. బయట రకరకాల మాటలు వినిపిస్తుంటాయి కదా, కానీ మూల గ్రంథాలు నిజంగా ఈ సమృద్ధి గురించి ఏం చెప్తున్నాయో ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా స్పష్టంగా తెలుసుకుందాం. డైరెక్ట్గా టాపిక్లోకెళ్ళిపోదాం. ఇవి ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్. ఒకసారి గమనించండి. విపరీతమైన బోధనలను పక్కన పెట్టి అసలు గ్రంథం చెప్పే సమగ్రమైన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అజెండా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక అతిపెద్ద ప్రశ్న ఉంది. అసలు సమృద్ధి లేదా ప్రాస్పెరిటీ అంటేనే ఒక చెడ్డ పదంగా మారిపోయిందా? బయట సోషల్ మీడియాలో చూస్తున్న కొన్ని ఎక్స్ట్రీమ్ టీచింగ్స్ వల్ల వచ్చిన గందరగోళమిది. ఈ తప్పుడు సిద్ధాంతాలను చూసి చాలామంది అసలు ఈ సమృద్ధి అనే కాన్సెప్ట్కే పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మరి వాస్తవమేంటి? సో మనం మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. బైబిల్ సమృద్ధిని పునర్నిర్వచించడం. ఎక్స్ట్రీమ్ టీచింగ్స్ నుండి అసలైన సువార్తను వేరుచేసి చూద్దాం. బయట వినిపించే సంపద సువార్తకు అసలైన బైబిల్ సమృద్ధికి మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సంపద సువార్త కేవలం డబ్బు, స్వార్థం, అత్యాశ చుట్టూ తిరుగుతుంది. కాని చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే బైబిల్ సువార్త ఎక్కడికి వెళ్తే అక్కడ నాగరికత అభివృద్ధి చెందింది, శాంతి నెలకొంది, ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలొచ్చాయి. ఇది కేవలం మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు, మొత్తం సమాజాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. డబ్బు సమస్త కీడులకు మూలము అని చాలామంది పరబడుతుంటారు. కాని గ్రంథం అలా చెప్పడం లేదు సుమా. ధనాపేక్ష లేదా డబ్బు మీద ఉన్న పిచ్చి ప్రేమే సమస్త కీడులకు మూలమో అంటే, ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నా సరే వాళ్ల మనసునిండా ఎప్పుడూ డబ్బు గురించిన ఆలోచనే ఉంటే వాళ్లు కూడా ఈ అత్యాశలో చిక్కుకున్నట్లే. కాబట్టి సమృద్ధి అనేది కేవలం మన దగ్గర ఉన్న డబ్బే కాదు, దానికి అసలైన అర్థం వేరే ఉంది. మన ప్రస్తుత పరిస్థితి, మనం చేసే ఉద్యోగం లేదా మన సేవలో దేవుని ఉనికితో మనం సాధించే విజయమే నిజమైన సమృద్ధి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక మంచి తల్లిగా సమర్థవంతంగా ఉండటమే ఆ తల్లికున్న నిజమైన సమృద్ధి. ఈ కాన్సెప్ట్ని ఇంకా కొంచెం ప్రాక్టికల్గా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఆదికాండంలోని ఒక చారిత్రక కేస్ స్టడీని చూద్దాం. అదే యోసేపు జీవిత చరిత్ర. ఆదికాండము, జెనెసిస్ గ్రంథము ఒక స్పష్టమైన వాస్తవాన్ని మన ముందుంచుతోంది. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచున్నవాడాయను. ఒక్క అధ్యాయంలోనే ఈ మాట 4 సార్లు కనిపిస్తోంది. అంటే నిజమైన సమృద్ధికి అసలైన కారణం మన దగ్గరున్న రిసోర్సెస్ కాదు, దేవుడు మనకు తోడయున్నాడా లేదా అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. యోసేపు ప్రయాణాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇష్మాయేలీల చేతిలో అమ్ముడుపోయాడు, పోతిఫరు ఇంట్లో బానిసగా మారాడు, చివరకు జైల్లో పడ్డాడు. చేతిలో ఒక్క రూపాయి లేదు, పలుకుబడి లేదు, కనీసం స్వేచ్ఛ కూడా లేదు. అయినా సరే ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా తన స్థానానికి తగ్గట్టుగా అతనికి సమృద్ధి లభించింది. మరి ఈ విజయాన్ని చూసి యోసేపు యజమానుడేమనుకున్నాడు? ఇదంతా కేవలం అదృష్టమో లేక మంచి నెట్వర్కింగ్ అనో అనుకోలేదు. యెహోవా అతనికి తోడయున్నాడు అని చాలా స్పష్టంగా గుర్తించాడు. చుట్టూ ఉన్నవాళ్లు చూసి ఆశ్చర్యపోయేలాంటి వాస్తవిక సమృద్ధి అది. ఇప్పుడు ఈ నమూనాను మన మోడ్రన్ లైఫ్కి, ముఖ్యంగా ఒక స్టూడెంట్ లైఫ్కి అప్లై చేసి చూద్దాం. సమృద్ధి అంటే కేవలం పాకెట్ మనీ కాదు, చదువులో రాణించడం, అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండటం, కోపం లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండటం. ఇవన్నీ మానసిక మరియు సంబంధాల సమృద్ధికి నిజమైన నిదర్శనాలు. ఇప్పుడు మనం 3వ సెక్షన్ చూద్దాం. సంపద, ప్రయోజనం మరియు దానివల్ల వచ్చే ప్రమాదాలు. ఒకవేళ నిజంగానే ఆర్థిక సంపద వస్తే దాని అసలు ప్రయోజనమేంటి? కేవలం మన స్వంత సుఖం కోసం, లగ్జరీగా బ్రతకడం కోసం కాదు, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి, సువార్తను వ్యాప్తి చేయడానికి, అబ్రహాము మోడల్ వలె మన ద్వారా సమాజానికి మేలు జరగటానికి ఈ సంపద ఇవ్వబడుతుందని మూలగ్రంథం వివరిస్తోంది. కానీ ఇక్కడే ఒక షాకింగ్ వాస్తవముంది. పేదల కంటే ధనవంతులకే ఎక్కువ హెచ్చరికలు కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? సంపద పెరిగే కొద్దీ ఎన్నో ఆప్షన్స్ వస్తాయి. దానివల్ల విశ్వాసంపై, దేవునిపై ఆధారపడే గుణం మెల్లగా తగ్గిపోతుంది. అదొక పెద్ద ప్రమాదం. అందుకే సంపద అనేది ఒక పెద్ద బాధ్యత. ఇక మన 4వ సెక్షన్కి వచ్చేద్దాం. 3 యోహాను 2 ఆజ్ఞ.
పరిపూర్ణ సమృద్ధి కోసం పిలుపు. 3 యోహాను 2వ వచనములో వ్రాయబడిన ఈ మాటను ఖచ్చితంగా గమనించండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచూ సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇది కేవలం ఒక ఆకాంక్ష కాదు, మన అంతర్గత ఆరోగ్యానికి తగ్గట్టుగానే బాహ్య సమృద్ధి కూడా ఉండాలని ప్రార్థించడం ఒక ఆజ్ఞగా ఇక్కడ చెప్పబడింది. ఎవ్వరో స్వార్థం కోసం చెప్పే విపరీతమైన బోధనలను చూసి భయపడిపోయి అసలు సమృద్ధి కోసం ప్రార్థించడమే మానేకూడదు. ఆ భయంతో ప్రార్థనను వదిలేస్తే అదొక పెద్ద శూన్యతను సృష్టిస్తుంది. అప్పుడు ప్రజలు, ముఖ్యంగా యువత, తప్పుడు మార్గాల్లో సక్సెస్ వెతికే ప్రమాదముంటుంది. మన చివరి సెక్షన్కి చేరుకున్నాం. కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం మరియు కొన్ని ముగింపు ఆలోచనలు చూద్దాం. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. సమృద్ధి అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాకుండా దేవుని ఉనికి మరియు మన జీవిత ప్రయోజనానికి సంబంధించినదైతే, సక్సెస్ గురించి ఈ సమాజం పెట్టుకున్న కొలతలను ఇది పూర్తిగా మార్చేస్తుంది కదూ. ఈ చిన్న ఆలోచన మనందరికీ ఒక కొత్త స్పష్టతనిస్తుందని నమ్ముతున్నాను. ఈ విశ్లేషణ ద్వారా ఒక కొత్త దృక్కోణాన్ని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరింత స్పష్టమైన మూల గ్రంథ ఆధారిత విశ్లేషణలను ముందుకు తీసుకురావడానికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. దయచేసి దీనిని లైక్ చేయండి. ఈ సందేశం ఎవరికైతే అవసరమో వారందరితో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ చేయండి. మన కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడానికి, మరింత మందికి రీచ్ అవ్వడానికి ఫాలో అవ్వండి. చివరిగా, దయచేసి నాకోసం ప్రార్థించండి. ఆ ప్రార్థనలు నాకిలాంటి కంటెంట్ను మరింతగా సృష్టించడానికి చాలా ప్రోత్సాహాన్నిస్తాయి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.